సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు మీరు జాగ్రత్తగా మనసులోనే చదవండి. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం నుండి లేక 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనసులో చదివి అట్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు, అలాగే 20వ అధ్యాయం 25 నుంచి 28 వరకు. ఇదే సందర్భం మార్కులో కూడా రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, 10వ అధ్యాయం 44వ వచనం నుంచి, లూకా సువార్తలో కూడా 9:48, లూకా 22 ఈ 3 సందర్భాల్లో రాయబడింది. ఈ 3 సందర్భాల సారాంశాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. మత్తయి 18, మత్తయి 20, మార్కు 9, మార్కు 10, లూకా 9, లూకా 22. ఓకే, ఈ రెండిట్లో ప్రత్యేకంగా మనం గమనిస్తే 2 వ్యవస్థలు కనబడుతున్నాయి. అది మానవ వ్యవస్థ, రెండు దైవిక వ్యవస్థ. ఈ రెండిటికి పోలికలు, తేడాలు మీరు ఏకాగ్రతగా వాక్యాన్ని చదివితే గమనించే ఉంటారు. మానవ వ్యవస్థకు దైవిక వ్యవస్థకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించి ఉంటాం. అది యేసు ప్రభు వారే చెప్పడం ఈ 3 సందర్భాల్లో కూడా విశేషమైన సంగతి. ప్రియులారా, ఇందులో మత్తయి సువార్త 18వ అధ్యాయములో ఆయన చిన్న పిల్లలతో ప్రారంభం చేశాడు. 3వ వచనంలో ఏమన్నాడు? ఓకే, మార్పు నుండి బిడ్డల అంటే పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హత ఏంటో చెప్పాడు. ఏంటి అర్హత?
క్వాలిఫికేషన్, మార్పును అందటం. దానికి రుజువేంటి? మార్పు నొందాము అనేది లోపల జరిగేది. మరి బయటికి కనబడే రుజువేంటి? చిన్నపిల్లల్లాంటి స్వభావం కలిగి ఉండటం. కాబట్టి పరలోక రాజ్యములోనికి ప్రవేశించే వారిలో 2 పనులు కనపడాలి. ఏంటా 2 పనులు? లోపటి మార్పు, వెలుపటి ప్రదర్శన. లోపట మార్పు ఏం కనపడుతుంది? ఎలా కనపడదు అది? కాబట్టి ఎలా కనపడుతుంది అది? బయట ప్రవర్తన ద్వారా కనపడుతుంది. కొన్నిసార్లు కొంతమందిని చూసి అరే అచ్చం వాళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం అని అంటారు కదా. చిన్నపిల్లల మనస్తత్వం అంటే వాళ్ళ మనసులోకి ఏమైనా తొంగి చూసారా? అదే స్కాన్ ఏమైనా తీసారా? ఫోటో ఏమైనా తీసారా? మరి ఎలాగంటారన్నమాట? వాళ్ళు బయటికి చేసే పనులను బట్టి. అలాగే మనలో మార్పు అంటూ జరిగితే మనలో ఏం కనబడుతుంది అంటే చిన్నపిల్లల లాంటి నేచర్, స్వభావం అని యేసుప్రభు చెప్తున్నాడు. నా మాట కాదది. కాబట్టి మనలో మార్పు జరిగిన మాటే నిజమైతే మనలో చైల్డ్ లైక్ ఫెయిత్. క్రొత్త నిబంధనలో నేను లెక్కబెట్టలేదు, కానీ ఒక దేవుని సేవకుడు లెక్కబెట్టి మాట చెప్పాడు. కొత్త నిబంధనలో చిన్న బిడ్డ, చిన్న పిల్లలు అనేది 54 సార్లు కనపడిందట. వాటిల్లో సువార్తల్లోనే 33 సార్లు ఉందంట. చిన్న బిడ్డ, చిన్న పిల్లవాడు అనేది 54 సార్లు కొత్త నిబంధనలో ఉంటే 33 సార్లు సువార్తల్లోనే ఉంది. సువార్తల్లో వాడిన అన్ని సందర్భాల్లో పాజిటివ్గా వాడబడింది చిన్నపిల్లలకు. అంటే ఇలా ఉండాలి అని. పత్రికల్లో మనము పసిపిల్లలమైనట్టు ఉండక అనేది ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో ఒక ఎక్సెప్షన్, మినహాయింపు కనబడుతుంది. సరే, ఏదేమైనా కానివ్వండి, పరలోక రాజ్యములోనికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే లోపటి మార్పు ముఖ్యం. బయటి ప్రవర్తన అది మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. లోపటి మార్పు ఎలా ఉంటుంది? అది కనపడదు. అయితే బయటి ప్రవర్తన మాత్రం కనపడుతుంది. రైట్. ఇప్పుడు బయట ప్రవర్తన కనపడడానికంటే ముందు దైవిక వ్యవస్థ, మానవ వ్యవస్థ, ఈ రెండిటిల్లో ప్రభువు వారు చెప్పిన 2 మాటలు మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనికి రండి. మత్తయి 20:25 నుండి పిలిచి, అన్యజనులలో అధికారులు చేయుదురనియు. కాబట్టి మానవ వ్యవస్థలో ఎలాగా టాప్ వాళ్ళని గుర్తుపట్టడం? మానవ వ్యవస్థలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎలా గుర్తుపడతాం? వాళ్ళు ఇప్పుడు చదివిన అడుగుతారు. అధికారం తర్వాత ప్రభుత్వం, అంతే కదా. దాన్ని బట్టి వారు గొప్పవారుగా ఎంచబడతారు. అయితే కింద ఏమన్నాడు ప్రభు? మీలో అలాగుండకూడదు. గొప్పవాడై ఉండగోరునో. కాబట్టి గొప్పవాడెవరు దైవిక వ్యవస్థలో? అది పరిచారకుడు. కొంచెం కింద రాస్తాను దాన్ని. పరిచారకుడు. రైట్. తర్వాత ముఖ్యుడై ఉండగోరునో. ఏంటది? దాసుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చూద్దాం రండి. 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె, అంటే చిన్న బిడ్డ లేక చిన్నవాడు.
సో దైవిక వ్యవస్థలో టాప్ పర్సన్స్ని ఎలా గుర్తించవచ్చు? వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉంటారు, రెండు వాళ్ళు పరిచారకులుగా ఉంటారు, వాళ్ళు దాసులుగా ఉంటారు. ఇదే టైపులు ఇక్కడ పెడితే లోకం అంగీకరించదు వాళ్ళని. మీలో అలాగుండకూడదు అని అంటున్నాడు ప్రభు. అంటే లోకములో లెక్క వేరు, పరలోకపు లెక్క వేరు. లోకములో లెక్క అంటే ఎంతకాలం లెక్క? ఒక 80 ఏళ్ల లెక్క, అంతే కదా? అధిక బలం ఉంటే 80. ఈ లెక్క ఎంతకాలం? నిత్యత్వపు లెక్క. కాబట్టి ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నామంటే, క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది చాలా చాలా ప్రాముఖ్యం, గ్రోత్. అందుకే యానన్ అనే ఆయన ఒక మాట అన్నాడు, వెన్ గ్రోత్ స్టాప్స్ డీకే స్టార్ట్స్. ఇట్ ఈస్ ట్రూ విత్ ద ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్స్. ఎదుగుదల ఎక్కడైతే ఆగిపోతుందో క్షీణత అక్కడ ప్రారంభమవుతుంది. శరీర నిర్మాణములోనైనా సంస్థ నిర్మాణములోనైనా అదే కరెక్ట్. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా, మనలో ఎదుగుదల అనేది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. మనలో ఎదుగుదల ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? పరిశుద్ధులు. ఇదంతా ఫిలిప్పీ పత్రికలో రాయబడిన మాట. పరిశుద్ధులు పరిచారకులు అవ్వాలి. పరిచారకులు పరిపక్వత గల నాయకులు అవ్వాలి. వారు దైవభక్తి గల దేవుని సేవకులు అవ్వాలి. ఇది గ్రోత్ క్రిస్టియన్ లైఫ్లో. కాబట్టి ఎక్కడో ఒక చోట నీవు దేవుని సంఘములో ఒదిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగానైనా ఉండాలి, పరిచారకుడిగానైనా ఉండాలి, పరిపక్వత గల నాయకుడిగానైనా ఉండాలి, పూర్తిగా జీవితాన్ని సమర్పించిన దేవుని సేవకుడిగానైనా ఉండాలి. ఎక్కడా లేవంటే సంఘానికి నువ్వు వస్తున్నావు పోతున్నావు అంతే. దేవునికి నీకు ఏ సంబంధం లేదని అర్థం. పరిశుద్ధుడు అంటే వాళ్ళు ఎలా ఉండాలో ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయాన్ని చదివితే పరిశుద్ధుల లక్షణాలు మొదటి 4 వచనాల్లో కనబడతాయి. తర్వాత మీరు చదువుకోవచ్చు. పరిచారకులు అనేది ఈరోజు మనం కొంచెం చూడబోతున్నాం. దాని గురించి ఇదివరకటి దినాల్లో కూడా కొన్ని సంగతులు విన్నాం. పెద్దలు, పరిపక్వత గల నాయకులు అనేది ప్రభు చిత్తమైతే తర్వాత బైబిల్ స్టడీలో సహోదరులు అందిస్తారు. పరిచారకులు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, పెద్దలేంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, నెక్స్ట్ బైబిల్ స్టడీస్లో మనం చూస్తాం. ఈరోజు ఇది ఫౌండేషన్ అన్నమాట, పునాది. సో పరిచర్య అంటే నేను పరిశుద్ధుడిగా ఉన్నానా అనేది మొదటి ప్రశ్న. 2, పరిశుద్ధుడిగానే ఆగిపోయానా అనేది రెండో ప్రశ్న. పరిశుద్ధతలో మళ్ళీ 3 రకాలు ఉంటాయని మనం విన్నాం. పొజిషనల్ శాంక్టిఫికేషన్, ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్, పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్. స్థానపరమైన పరిశుద్ధత, ఆచరణాత్మకమైన పరిశుద్ధత, సంపూర్ణ పరిశుద్ధత. సంపూర్ణ పరిశుద్ధతకు మనం చేయాల్సింది ఏమీ లేదు. ఒకరోజు ఆయన మనలను సంపూర్ణులుగా చేస్తాడు. స్థానపరమైన పరిశుద్ధతకు మన యొక్క పాలిపంపులు దాదాపు 0, ఒక 5% ఉందేమో. అది ఆయనను నమ్మడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంతో మనం కడగబడడం ద్వారా 5% మంది, 95% అయింది. పర్ఫెక్ట్ దాంట్లో 100% అయింది, 0% మంది. అయితే ఈ మధ్యలో ఉందే పరిశుద్ధత ఏదది? ప్రాక్టికల్ హోలీనెస్లో అక్కడ మాత్రం 50-50. బిస్కెట్ కనుకోబాకండి, 50-50.
50-50 అంటే నువ్వు దేవుడు కలిసి చేసే పని. ఈ 50-50 దగ్గర అనుమానం గనక ఉంటే నీ ఫస్ట్ది లాస్ట్ది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకంటే పరిశుద్ధపరిచిన వాడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అదే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఉందా? చూడండి, 1వ కొరింథీ 1:1. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండటకు సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఇదేంటండి, పరిశుద్ధపరిస్తే సరిపోదా? నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచేశాను, ఫినిష్ అయిపోయింది, ఇక యూ కెన్ లివ్ యాజ్ యూ లైక్. నీకు ఎలా కావాలంటే అలా బ్రతుకు అని అనొచ్చు కదా. పరిశుద్ధపరిచిన వాడు స్వతంత్రం వదిలేయచ్చు కదా. పరిశుద్ధపరిచింది ఎందుకు చెప్పండి? ఎందుకు? పరిశుద్ధులుగా ఉండటానికి. అంటే పరిశుద్ధులుగా ఉండలేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడడం అవసరం లేదు. స్కూల్లో జాయిన్ అయ్యేది ఎందుకు? ఇష్టం వచ్చినప్పుడు మానేయటగా. వాళ్ళు పరీక్ష పెట్టినప్పుడు పరీక్ష రాయాలి, వాళ్ళు ఏం చెబితే అది చేయాలి, అంతే. అలా కానప్పుడు వీలు కాదు. అలాగే క్రైస్తవ జీవితంలో దేవుడు మనలను పరిశుద్ధపరిచింది ఎందుకు? పరిశుద్ధులుగా బతకటానికి. పరిశుద్ధులుగా బతకనప్పుడు పరిశుద్ధపరచటంలో పర్పస్ ఏముంది అసలు? అది అందులో ఉద్దేశం ఉంది. అది ఫిటైల్ కదా. ఫిటైల్ అంటే అది కేవలం వృధా కార్యక్రమం కదా. ప్రభు అట్లా చేయడుగా. అక్కడ దాకెందుకు? మనం కొన్ని విషయాల్లో మోసపోతూ ఉంటాం కదా. తక్కువకు వస్తుందని కొనేస్తాం. కొన్న తర్వాత మనకు తెలుస్తుంది ఏమని, ఇది మోసం జరిగింది, పాడైపోయిందని. అదే మనకు ముందే తెలిస్తే కొంటామా? కొనం. మరి దేవునికి మనం పరిశుద్ధులుగా బ్రతుకుతామో పరిశుద్ధులుగా బ్రతకమో మనకు ఆయనకు మనం పుట్టడానికంటే ముందే తెలుసు. దాన్నే ప్రీడెస్టినేషన్ అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనలను మన తల్లి గర్భములో ఏర్పడక మునిపే మనలను డెస్టైన్ చేశాడు. మన పని ఏంటంటే ఆయన దానికి మ్యాచ్ అవుతున్నామా లేదా అని చూసుకోవడమే, అంతే. అడుగు ఆయన అడిగి వేయటమే. రెండిటికి ఏర్పాటు అయిపోయింది. మన భవిష్యత్తు అయిపోయింది. మనం పరలోకంలో ఉంటామో నరకంలో ఉంటామో ఇట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఎందుకని ముందుగా ఎరిగిన దేవుడు ఆయనకి తెలియంది ఏమీ లేదు. కాబట్టి ఎవరన్నా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు అనుకోండి, ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఆ బిడ్డ పరిశుద్ధత పట్ల ఆరాటం కలిగింది అని స్తోత్రాలు చెప్పటమే. ఎవరన్నా భ్రష్టులైపోయారు అనుకోండి, ఏమనుకోవాలి? ప్రభువా దయచేసి అతను అందులోంచి బయటికి లేపు ప్రభువా, నేను అలా కాకుండా సహాయం చేయి ప్రభువా అనుకోవటమే. అది ఆల్రెడీ డిసైడెడ్. కానీ క్రైస్తవ జీవితంలో దేవుడు మనలను ఎన్నుకున్నది అందుకు, పరిశుద్ధులు పరిచింది ఎందుకు? పరిశుద్ధులుగా బ్రతకడానికి. అందుకే కొరింథులో ఉన్న దేవుని సంగమునకు ఇటలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి వీరు ఇక్కడ గ్రోత్ అనేది కనబడుతుంది. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండగా పరిచారకులుగా ఎదుగుతుండాలి. పరిచారకులుగా ఎదుగుతూ ఉండగా పరిపక్వత గల నాయకులుగా ఎదుగుతుండాలి. నాయకులుగా ఎదుగుతుండగా ప్రభువు చిత్తమైతే ఆయన పిలుపుంటే సంపూర్ణ సేవకులుగా ఎదగాలి. ఇది సంఘములో ఉండే 4 రకాల స్థాయిలు. అయితే ఈ దైవిక వ్యవస్థలో ఇప్పుడు మనం చదివిన దాంట్లో పరిచర్య కోణంలో నుంచి ఆలోచిస్తున్నాం. ప్రభువు ఈ మాటలు చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం? ఈ కారణం ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే చదువుదాము.
18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, ఎవడు గొప్పవాడు అని అడుగగా, ఎవరు గొప్పవాడని అడుగగా, ఎవరు గొప్పవాడని అడుగగా, అది అలాగే ఉంచి ఒక్కసారి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. ఓకే, అది అలాగే ఉంచి లూకా సువార్త 22వ అధ్యాయానికి కూడా రండి. 22, 24. చాలు. ఈ రెండు మత్తయి 18ని మనం చదివిన మిగతా వాక్య భాగాలను లూకా 22ను సమకూర్చిన తర్వాత మనుషుల్లో ఈ తత్వం వచ్చే అవకాశం ఉంది. ఏ తత్వం అంటే అండి? మనలో ఎవరు గొప్ప? మీకు ఎప్పుడన్నా వచ్చింది ఆలోచన? యెహోవా నిస్సీలో ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? రాకుండా ఉంటే ధన్యులే, కానీ మనిషి అన్నాక తప్పకుండా వస్తుంది. ఎస్పెషల్లీ పరిచర్యలలో చురుకుగా ఉండేటప్పుడు, దేవుని విషయాలలో చురుకుగా ఉండేటప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇవి బయట మాబుకు రావు, వెంబడించే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి వస్తాయి. ఒకళ్ళు, ఒక పేరు చెప్పడం లేదు, ఒకడు మా పాపతో మాట్లాడుతూ అంటున్నారు, మా వాళ్ళకి, మా బంధువులకి మేమంటే అసూయ. ఎందుకంటే మాకొచ్చే లైకుల కంటే వాళ్ళకొచ్చే లైకులు తక్కువని, మమ్మల్ని చూసే వాళ్ళకంటే వాళ్ళని చూసేవాళ్ళు తక్కువని అసూయ అంటు చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. అంటే దేన్ని బట్టి లెక్కేసుకుంటున్నారు వాళ్ళు? యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని బట్టి, యూట్యూబ్లో ఎంతమంది చూశారనే దాన్ని బట్టి లెక్కేసుకున్నారు. ప్రియులారా, యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కానీ, యూట్యూబ్లో లెక్కలు కానీ, మనుషుల ఎదుట కనపడే లెక్కలు కానీ దేవుని ఎదుట లెక్కకు రావు. దేవుని లెక్కలు వేరు, మనుషుల లెక్కలు వేరు. అర్థమైందా సహోదరులారా? కాబట్టి కొన్ని పర్యాయాలు అనిపిస్తుంటుంది, నాకంటే నేనే గొప్ప, నాకంటే ఇంకెవరైనా గొప్ప. రెండు సందర్భాలు ఏం తెలియజేస్తారంటే, ఒకసారేమో తట్టుకోలేక యేసుప్రభుని అడిగారు, ఆయన చెప్పింది అర్థం కాకనో అవగాహన లేకనో మళ్ళీ ఆళ్ళల్లో వాళ్ళు తగాదు పెట్టుకున్నారు. ఏమని? మనలో ఎవరు గొప్ప? దేవుని సంఘములో పరిచర్యలలో కొనసాగేటప్పుడు ఇలాంటి ఉచ్చులు చాలా తరచుగా వస్తాయి. ఎందుకంటే అసంతృప్తి అనేది సాతానుడు మనిషి మీద ఎక్కుపెట్టే ఒక పదునైన బాణం. అసంతృప్తి ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు అసహనంగా ఉంటారు. అసహనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అసమాధానానికి కారణమవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎట్లుంటారు? అసహనంగా ఉంటారు. అసహనంగా ఎవరు ఉంటారో వాళ్ళు అసమాధానానికి కారణమవుతారు. అందుకే యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఒక జవాబు చెప్పాడు. వాళ్ళల్లో వాళ్ళ మధ్య వివాదం పుట్టినప్పుడు ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయన చెప్పిన ఉదాహరణ అయితే ఒకటి. ఏంటది? ఈ మాటలే అన్నాడు ఆయన. మీరు 3 సందర్భాలు గమనించిన ఆయన అన్న పదాలలో
అర్థమైతే ఇదే. చిన్నవాడు, పరిచారకుడు, దాసుడు. ఇంకా ఏమైనా అన్నాడా? ఆ పదాలు గమనించి చెప్పండి. ఆ 3 సందర్భాలు గమనించి ఇంకేదన్నా చెప్పండి. మీరు జాగ్రత్తగా చదివి ఉంటే చెప్పగలుగుతారు. వెరీ గుడ్. ఏంటండి? అత్యల్పుడు. అత్యల్పుడు. ఇంకా మూడు కంపేర్ చేయాలి. మత్తయి 18:20, మార్కు 9:10, లూకా 9:22, 3 అధ్యాయాలలో. ఇంకొక పదం మీరు పట్టుకొని ఉండాలి. గుడ్. కడపటివాడు. ఈ 5 పదాలు పరలోక లెక్కలో గొప్పవారు అని అనిపించుకోవడానికి ప్రభువు చెప్పిన సూత్రాలు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని అంటే, భూలోకములో ఉండగా ఎవరు చిన్నవారుగా ఉంటారో, భూలోకములో ఉండగా ఎవరు అత్యల్పులము అని అనుకుంటారో, భూలోకములో ఉండగా ఎవరు నేను కడపటివాడను అని అనుకుంటారో, భూలోకములో ఉండగా ఎవరు నేను ఇతరులకు పరిచారకుడను అని అనుకుంటారో, భూలోకములో ఉండగా ఎవరు నేను ఇతరులకు దాసుడను అనుకుంటారో వారు గొప్పవారు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఎవరు గొప్పవారైతే సంఘములో కూడా వాళ్ళే గొప్పవారు అవ్వాలి. సంఘములో కూడా వాళ్ళే గొప్పవారు అవ్వాలి. ఎందుకు? సంఘం అనేది పరలోక రాజ్య ప్రతిబింబం. ఒక పాట ఉండేది, ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా, ఓ సంగమా వినుమా. ఓ సంగము పరలోక రాజ్యానికి ప్రతిబింబం. ప్రతిబింబం అంటే, ప్రతిబింబం అంటే మిర్రర్. మిర్రర్లో ఎర్రర్ ఉంటుందా? ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం అనే మిర్రర్లో ఎర్రర్ ఉండదు. పరలోక రాజ్యం అది వాస్తవమైతే పరలోక రాజ్యం యొక్క నమూనా ఎక్కడ కనపడాలి? సంఘంలో కనపడాలి. అది పరలోకములో ఎలాగుంటామో భూలోకములో బ్రతికే ట్రైనింగ్ సెంటరే సంఘం. స్తుతించటం, ఆరాధించటం, సేవించటం, సహవాసం చేయడం, అవన్నీ ఇక్కడే నేర్చుకోవాలి. ఇక్కడ రాకపోతే అక్కడ రాదు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరదు. భూలోకం అనేది దేవుడు శిక్షణ కేంద్రంగా సంఘాన్ని మనకిచ్చాడు. సంఘం అంటే అది అర్థం. ఊరికే ఆదివారం వచ్చి వందనాలు అనుకొని వెళ్ళేది కాదు. ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్. ట్రైనింగ్ అంటే వారానికి ఎన్ని రోజులు ఉంటుందండి? ట్రైనింగ్ సెంటర్ ఎన్ని రోజులు ఉంటుంది వారానికి? నెలకు ఒక రోజు ఉంటుందా ట్రైనింగ్? ట్రైనింగ్ అంటే శిక్షణ.
అది. కాబట్టి పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా సంఘం ఉండగా మనము దేవుని సంఘములో పరిచర్య స్థాయికి ఎదుగుతూ ఉండగా కొన్ని పర్యాయాలు మనకుండేటువంటి చదువు కానీ, హోదా కానీ, ఆర్థిక వనరులు కానీ, మనకుండే అనుభవం కానీ ఇతరుల కంటే మనలను కొంచెం ఘనపరుచుకునేలాగా సహజంగా అనిపిస్తుంది. నేను గ్రేట్. చూడు, ఒకసారి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్దాం. ఏ మీటింగు? యేసు ప్రభు శిష్యులందరూ కలిసి మీటింగ్లో కూర్చున్నారు. ఆ మీటింగ్లోకి వెళ్దాం. పేతురుని అడుగుదాం, సార్ ఎవరండి మీలో టాపు అంటే పేతురు ఏమంటాడు? అటు ఇటు చూసి, నేనే సార్, ఎందుకంటే నా పేరు ఇప్పుడు నోట్లో నా అంతది. సరే, ఇటు తిరిగి యోహాన్ని అడుగుదాం, సార్ ఎవరు టాప్ సార్ మీలో అంటే, ఆడి మొహం వాడికేం తెలుసు, ఆడి నోరు నా అంతది కానీ నోటు దురుసు వాడు, నేను ఎప్పుడు ఆయన రొమ్మునే ఆనుకుంటాను, నేను టాప్ అంటాడు. యూదా ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, సార్ ఎవరు టాప్ మీలో అంటే ఏమంటాడు? అసలు క్యాషియర్ నేను సంతకం పెడితే కానీ ట్రాన్సాక్షన్ జరగదు, నేను టాప్ అంటాడు. మత్తయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదాం, మత్తయ్య గారు ఎవరండి మీలో టాప్ అంటే, అసలు వీళ్ళంతా చేపలు పట్టుకునే బ్యాచ్ అండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి రిజైన్ చేసి దేవుని సన్నిధికి వచ్చాను, ఆయనకి అప్పగించాను, నాకు ఇలాంటి సమర్పణ ఎవరికొని చెప్పమానండి వాళ్ళకి అంటాడు. ఎవరు? మత్తయ్య. ఈ జెలోతి అనబడిన సీమోను ఒక ఆయన ఉన్నాడు. జెలోతీలు అంటే ఎవరంటే టెర్రరిస్టులు, వాళ్ళు ఉగ్రవాదులు. బహుశా బర్నబా ఆ కేటగిరీకి ఆ కేటగిరీకి చెందిన వాడే అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు అతివాదుల్లాగా అన్నమాట యూదుల మీద. మొత్తానికి నమ్ముకున్నాడు. అతనేంటి అంటే ఎప్పటికప్పుడు దురుసుగా వేగంగా ప్రతీకారం చేసైనా సరే న్యాయాన్ని సంపాదించాలి, యూదులకు స్వతంత్రం ఇవ్వాలి అనేది జెలోతీయుల యొక్క మైండ్ సెట్. అసలు వీళ్ళందరికీ ఏం తెలుసండి, నా దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి, యుద్ధం చేయగలను, రోమా సైనికులను మట్టి పెట్టగలను, దొంగ దెబ్బ తీయగలను. ఆయన యొక్క గొప్పతనం ఆయన చెప్తాడు. ఇదంతా వాళ్ళ మధ్యలో పుట్టింది. వాళ్ళందరినీ సాల్వ్ చేయడానికి ప్రభు ఏమన్నాడు? ఎవరితో ఏం మాట్లాడలా, మీకు ఈ చిన్న బిడ్డ యొక్క స్టాండర్డ్ ఉందా, ఉంటే మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకోండి. మీరు అది ఉంటే మాట్లాడండి, లేకపోతే షట్ అండ్ సిట్. అది సరే. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. చిన్న బిడ్డను ఆయన ఎత్తి చూపించాడు. కొన్ని లక్షణాలు చిన్న బిడ్డలో, కొన్ని లక్షణాలు దాసునిలో నేను చెప్పి బైబిల్ స్టడీ క్లోజ్ చేస్తాను. చిన్న బిడ్డలో ఉండే లక్షణాలు ఏంటి? 1 by 1 మీరు చెప్పాలి. ఇవి నేనే చెప్తా కానీ మీరు ఆలోచిస్తారని అడుగుతున్నాను. చిన్న బిడ్డలో కనపడే లక్షణాలు ఏంటి? చిన్న బిడ్డలు ఎట్లా ఉంటారు? బాగా ఎట్లా మౌనం కూర్చుంటారా? చిన్న బిడ్డలు కానీ ఇక్కడ కూర్చోబెడితే ఎట్లా ఉంటారు? అసలు వాళ్ళలో కనపడే ప్రధానమైనది ఏంటి? ఎంతూజియాజం అంటే ఉత్సాహం. చిన్నపిల్ల ఏముంటుంది? ఉత్సాహం. చిన్నబిడ్డలు హుషారుగా ఉంటారా, పెద్దోళ్ళు హుషారుగా ఉంటారా? సరే, ఇప్పుడు మనం ఎవరో ఉత్సాహం విషయంలో మరి అదే పోలిక. ప్రభు చెప్పేది అదే, నా మాట కాదు అది. చిన్నపిల్లల్లాంటి ఉత్సాహం, ఉత్సుకత మీలో ఉందా? అది ప్రభు ఇస్తున్న ప్రశ్న. తర్వాత చిన్నపిల్లల్లో కనపడే మరొక లక్షణం ఏంటి? సిద్ధపాటు. అంటే ఏది చేయటానికన్నా
తర్వాత చిన్నపిల్లలు ఏంటి? సహవాసం. చిన్నపిల్లల్ని వరుసగా దూరం కూర్చోబెట్టండి. విబిఎస్లో సండే స్కూల్లో తెలుస్తుంది దాని ఎఫెక్ట్. దూరం కూర్చోరా అని అంటాం. ఇక్కడికి వచ్చి ఇటు తిరిగే లోపల మళ్ళీ మోకాల్లో అనుకుంటాయి. అంటే వాళ్ళు అలా డివైడ్ అయి ఉండడానికి వాళ్ళు తట్టుకోలేరు, ఉండలేరు. అది అలా ఉండలేరు. దే కెనాట్. అలాగే ఆనుడు కావాలి. పెద్దవాళ్ళు నాకండి, నలుగురు కూసామని చెప్తే ముగ్గురే సెటిల్ అవుతారు. ముగ్గురు కాదు, అసలు కుదరని వాళ్ళు అయితే ఇద్దరే ఉంటారు. మధ్యలో ఇంకొకరు చేరనివ్వరు, ఇంకొకరు రానివ్వరు. అది పెద్దోళ్ళు వాళ్ళు. అంటే అది అంతా తెలియకుండానే వచ్చేస్తుంది అది మనలోకి. అది ఇంకొకరిని అకామిడేట్ చేయలేరు, అది ఇంపాసిబుల్. అయితే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, చిన్నపిల్లల్లాంటి స్వభావం మీలో ఉందా అని అడుగుతున్నాడు ఆయన అడిగేది సుధాకర్ బాబు కాదు అడిగేది. అసలు పరలోకం రాజ్యానికి వెళ్ళాలంటే మీరు మార్పు పొందాలి. మీరు లోపల మార్పు పొందితే బయటికి ఎలా కనపడతారు? చిన్నపిల్లలాగా కనపడతారు. మనలో ఉందా ఉత్సాహ పాళ్ళు? ఓకే, అలాగా. ఇంకా వాళ్ళల్లో ఇంకేం తత్వం ఉంటుంది? ప్రేమ, క్షమాపణ. ప్రేమ, క్షమ. ఇద్దరు దబి గుద్దుకుంటారు. ఎంతసేపు ఉంటారు గుద్దుకున్నాక? మళ్ళా కాసేపటికి కలిసిపోతారు. అది తత్వం. అదే పెద్దోళ్ళు ఇద్దరు గుద్దుకోనక్కర్లా, 2 మాటలు అనుకున్నారు అనుకోండి, కనీసం 3 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. ఎందుకు? వాళ్ళు పెద్దోళ్ళు పనికిరారు ఎక్కడికి? పరలోకానికి పనికిరారు. పరలోకం ఎవరిది అసలు? పిల్లలది, పెద్దోళ్ళది కాదు. యేసు ప్రభు మాట అది. మళ్ళీ చదవండి మత్తయి 18. బిడ్డల వంటి వారు అయితేనే గాని అన్నాడా? బిడ్డల వంటి వారు అయితే అన్నాడా? అయితేనే గాని అంటే అర్థం ఏంటి? నో అదర్ ఆప్షన్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఆ తత్వం మీలో వస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చూచాయిగా చెప్తున్నాను అన్నాడా? ఎట్లాగా? నిశ్చయంగా అంటే ఇక అందుట్లో కుండబద్దలు కొట్టినట్టు. కాబట్టి సోదరులారా, మనలో ఆ చిన్న పిల్లలలాంటి విశ్వాసం, ఉత్సాహం, క్షమించే గుణం, నిర్మలత్వం మనలో ఉన్నాయా? అది ప్రభు కోరుతున్నాడు. అక్కడి నుంచి నెక్స్ట్ ఆయన సెకండ్ లెవెల్ చెప్పాడు. ఏంటది? పరిచారకుడు. పరిచారకుడు అన్న పదానికి డయాకొనియో అన్నారు మూల భాషలో. దాని అర్థం ఒక హోటల్లో దానికి ఒక పర్యాయ పదం. హోటల్లో కానీ మరొక స్థలంలో కానీ పని చెబితే పని కొరకు కనిపెట్టుకొని ఉండే వెయిటర్ అన్నమాట. వెయిటర్ అంటే ఎప్పుడు పని ఉండదు, పని ఉంటుందేమో అని కనిపెట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి, స్వభావంలోనేమో చిన్నపిల్లలు, పని విషయంలోనేమో పరిచారకులు. ఇన్ నేచర్ దే ఆర్ చిల్డ్రన్, ఇన్ వర్క్ దే ఆర్ మినిస్టర్స్. పరిచర్యలో వారు పరిచారకులు, అంటే దే ఆర్ రెడీ. మనం హోటల్కి వెళ్ళినప్పుడు
ఆ సర్వ్ చేసేవాడిని ఏమంటారు? బేరర్ లేదా సర్వర్. బేరర్, సర్వర్, వెయిటర్, ఈ అన్ని పదాలు వాడతారు. వాళ్ళ పని ఏంటి? మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం నీళ్లు తాగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళు. అదే అండి మన వైసీపీ అనేది తగాదా ఆడుకుంది, వీళ్ళు 5 నిమిషాలు మాట్లాడుతుంటారు. వచ్చినాడు ఏమంటారు, మీ రాజకీయాల తర్వాత భయ్యా ఇప్పుడు చెప్పు, ఏం కావాలి చెప్పు అంటాడా వెయిటరు? ఏం చేస్తాడు? వెయిట్స్. సారీ సార్, మేము మిమ్మల్ని పర్లేదు సార్, మీరు బిజీగా ఉన్నారు కదా అందుకని వెయిట్ చేస్తున్నాను. ఎవరతను? వెయిటర్. వెయిటర్ అది అతని పని. పరిచారకుడు. పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళు? వీళ్ళే. పిల్లల్లాంటి స్వభావం కలిగి ఉన్నవాళ్ళు, నా అవసరత ఏదైనా ఉంటుందేమో అని రెడీగా ఉండేవాళ్ళు. మూడవది ఎవరు? దాసులంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దానికి వాడిన పదం స్లేవ్. స్లేవ్ అంటే బానిస. స్లేవ్. స్లేవ్కి, సర్వెంట్కి, మినిస్టర్కి తేడా ఏంటి? మినిస్టర్ ఈజ్ టైమ్ బౌండ్, స్లేవ్ ఈజ్ హోమ్ బౌండ్. మినిస్టర్కి సమయంతో బంధించబడినవాడు, స్లేవ్ గృహంతో బంధించబడినవాడు. అందుకే దాసుడు గురించి నిర్గమాకాండం 20-22 అధ్యాయాల్లో రాస్తూ ఇలాగన్నాడు. తర్వాత మీరు చదువుకోండి, హెబ్రీ దాసుని గురించి ఉంటుంది. దాసునికి ఇక సమయం ఏముండదు. అంటే పరలోకంలో ప్రముఖుడెవరు? బానిసలాగా పనిచేసేవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘంలో మనం ఎవరం? స్వభావాన్ని బట్టి చిన్నపిల్లలం, పనిని బట్టి పరిచారకులం, హక్కులను బట్టి దాసులం. అంటే దాసత్వంలో హక్కులే ఉండవు. దేర్ ఆర్ నో రైట్స్ ఫర్ ఎ స్లేవ్. క్రీస్తు యేసు దాసుడును అపోస్తలుడనైన పౌలు అన్నాడు. అంటే అర్థమేంటి? నేను ఆయన సేవ చేస్తుంటే ఆయన నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశాడు అని అనడానికి లేదు. ఆయన నన్ను జైల్లో పడేశాడు, అయినా స్టిల్ ఐ ఆమ్ హిస్ స్లేవ్. నన్ను శ్రమల్లో పడేశాడు, అయినా నేను ఆయన స్లేవ్. లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. దాసుని యొక్క పోలికలో కొన్ని లక్షణాలు మనకి కనబడతాయి. వచనం మీరే తీసి చదివితే, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఉపమానమే 17 వచనం చెప్తారా? 7వ వచనం నుండి. అదే ఉండగా పొలంలో నుండి వచ్చినప్పుడు చెప్పునా చెప్పును కానీ ఏంటది? ఆజ్ఞాపింపబడినవి సగం చేశాక అన్నే. సరిగ్గా చూసి చెప్పాలి. అన్నీ చేశాక ఎవరంటున్నారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరంటున్నారో కూడా అర్థం అవట్లేదా? ఎవరు చెప్పిన ఉపమానం అది? యేసు ప్రభు చెప్పిన ఉపమానం.
ఆయన చెప్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, చేయవలసినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులం అని అనండి అని అంటున్నాడు. దాసులు అని అంటే దాసుడు గుర్తింపు కోరడు. ఏం చేయడు? దాసుడు గుర్తింపు కోరడు. దాసుడు ఘనత కోరడు. గుర్తింపు కోరడు, ఘనత కోరడు, హక్కులు చూడడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతున్నాము అని అంటే అర్థం మన గ్రోత్ ఇలా ఉండాలి. స్వభావంలో మనం ఎవరు? చిన్నపిల్లలం. పని విషయంలో మనం ఎవరు? పరిచారకులం. తర్వాత హక్కుల విషయంలో మనం ఎవరు? దాసులం. అప్పుడు మనం క్రైస్తవ జీవితంలో, పరిచర్య జీవితంలో ఎదుగుతున్నట్టు లెక్క. పరిచారకునికి దాసునికి ఉన్న తేడా ఏంటంటే, పిలిస్తే పలికేవాడు పరిచారకుడు, అవసరాన్ని బట్టి స్పందించేవాడు దాసుడు. దాసుడికి చెప్పక్కర్లా, ఏం చేయాలో చెప్పక్కర్లా, పని కనపడితే చేయడమే పని. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని సంఘములో మనం ఎవరం? అందుకే ప్రారంభంలో ఈ పదం వాడడానికి రీజన్ ఏంటంటే, పిల్లలు, చిన్న పిల్లవాడు, ఈ స్వభావం ఉన్న వాళ్ళే ఈ రెండిట్లోకి వస్తారు. ఏ రెంట్లోకి? పరిచారకులకి. ఇది లేని వాళ్ళు ఎక్కడే ఫెయిల్ అవుతారు. ఇది లేని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? చిన్న పిల్లవాళ్ళు కానివాడు పరిచారకులుగా ఉండరు, ప్రదర్శకులుగా ఉంటారు. ప్రదర్శన అంటే కనపడడానికి చేయడం, గుర్తింపు కోసం చేయడం. దాసుడిగా ఉండని వాళ్ళు ఏలికగా ఉండటానికి ఇష్టపడతారు, ఈ స్వభావం లేనప్పుడు. కాబట్టి ఈ రాత్రి ఈ తలంపులు మన మనసులో వేసుకుందాం. దాసుడిగా మనం ఉండడానికి మనం ఎదుగుదాం. దేవుని సంఘానికి వీళ్ళు అవసరం. ఎవరు? విజిటర్స్ కాదు. విజిటర్స్ అంటే సందర్శకులు. సందర్శకులని ఎవరిని అంటారు? వచ్చి చూసి వెళ్తారు. పరిచారకులను ఎవరిని అంటారు? ఆ సమయానికి చెప్పబడిన పని చేసి వెళ్ళేవాళ్ళు. దాసులను ఎవరిని అంటారు? కాలానుగుణంగా పనిని గుర్తించి అందులో పాలు పొందేవారు. నువ్వు ఎలాగైనా చెయ్యి, ఫైనల్గా అనేది ఒక్కటే మాట. ఏంటో తెలుసా? బల నమ్మకమైన పాటగాడా అనరు, బల నమ్మకమైన ప్రసంగికుడా అనడు, బల నమ్మకమైన బోధకుడా అని అనడు, బల నమ్మకమైన నాయకుడా అని కూడా అనడు. చివరిగా ప్రభువు నోటి నుండి వచ్చేది ఒకటే మాట. ఏంటది? బల నమ్మకమైన మంచి దాసుడా. ఎదర్ దట్ సోమరివైన చెడ్డదాసుడా, లేదా పనికి మాలిన చెడ్డదాసుడా. ఏదైనా రెండు. ఎదర్ దట్ ఆర్ దిస్. అప్పటికే లా చదువుతూనే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే అద్భుతమైన వక్తగా పెరిగి మెథడిస్ట్ చర్చ్లో ఒక ఉజ్జీవకరమైన ప్రసంగికుడిగా ఎదిగిన శామ్యుయల్ బ్రింగెల్ నోగన్ అనే ఆయన దేవుని సేవ చేయాలని ఆశగా ఉండి బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడైన విలియం బూత్ అక్కడికి వెళ్తే నువ్వు సరిగ్గా రాణిస్తావని. ఆయన అక్కడికి వచ్చి మాట్లాడుతూ, సార్ మీ గురించి నేను విన్నాను, నాకు దేవుని సేవ చేయాలని బాగా ఆశగా ఉంది,
ఏం చేస్తున్నావు అంటే లా చదువుకున్నాను. ఏంటి నీ సామర్థ్యాలు అంటే, సార్ నేను ఇప్పటికే దాదాపు కొన్ని 100 ప్రసంగాలు చేశాను అని అన్నాడు. నా దగ్గర ట్రైనింగ్ కష్టం అని అన్నాడు. లేదు సార్, మీ గురించి విన్నాను, మీరు ఏం చెప్పినా చేస్తాను అన్నాడు. ఓకే, మంచిది, అయితే నీకు ఒక పని అప్పగిస్తున్నాను, వెళ్ళి చెయ్యి అని అన్నాడు. ఏంటి సార్ చెప్పండి, ఏదైనా, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. వెళ్ళాడు. నువ్వు చేయవలసిన పని, ఈ ఎవరైతే నీ తోటి విద్యార్థులు ట్రైనింగ్లో ఉంటారో వాళ్ళ బూట్లు శుభ్రం చేయాలి అని ఒక టిన్నుడు బ్లాక్ పాలిష్ పెట్టారు. రోజు దాన్ని మంచి బట్టతో తుడిచి తర్వాత పాలిష్ వేయాలి. ట్రైనింగ్ అంటే నేను ఇంకేదో అనుకున్నాను, ఈ పని చేయడానిక నేను ఇంత లా చదువుకొని పెద్ద నైపుణ్యం పొంది నేను ఇక్కడికి వచ్చింది అని ఆలోచన చేశాడు. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. ఈయనలో ఆలోచన మొదలైంది, అసలు నా పిలుపు సరేనా, నేను ఎంచుకున్న మార్గం కరెక్టేనా, నేను చేస్తున్నది కరెక్టేనా, అసలు ఇందుక బూట్లు తొడవడానికే నేను ఇక్కడికి వచ్చింది, ఇదా సేవ అంటే అని అనుకుంటూ ఉండగా, ఒక రాత్రిపూట నిద్రపట్టక వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగా యోహాను సువార్త 13వ అధ్యాయం ఆయన మనసులోకి వచ్చింది. ఏంటంటే, దేవాది దేవుడైన రక్షకుడైన ఆయనే, సర్వాధికారి అయిన ఆయనే భూలోకానికి మనిషిగా వచ్చి మురికి కాళ్ళు పట్టుకొని వాళ్ళ పాదాలు కడిగి తన యొక్క కట్టుకున్న తువాలుతో తుడిచి చేస్తే, నేనే వాళ్ళ కాళ్ళు గడగట్లేదు కదా, వాళ్ళు వేసుకున్న బూట్లు తుడుస్తున్నాను అని అనుకొని, ప్రభువా నన్ను క్షమించు అని అన్నాడు. అప్పుడు తన సాక్ష్యంలో ఇలా రాసుకున్నాడు ఆయన, ఏంటంటే, నేను ఆ బూట్లు క్లీన్ చేస్తూ ఉండగా దేవుడు నా మనస్సాక్షిని శుభ్రం చేస్తూ ఉన్నాడు, యోగ్యమైన పాత్రగా నన్ను మలచడానికి. విలియం బూత్ గారు చనిపోయిన తర్వాత ఆ సంస్థను నడిపించే ప్రముఖమైన నాయకుడిగా, ప్రసంగికుడిగా ఎదిగాడు. ఏమనుకున్నాడు ఆయన? ఐ యామ్ ఏ స్లేవ్. పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు, ఎవరు ప్రముఖుడు? వారే. నేను చిన్నవాణ్ణి అని ఎవరు అనుకుంటారో, నేను పరిచారకుణ్ణి అని ఎవరు అనుకుంటారో, నేను దాసుణ్ణి అని ఎవరు అనుకుంటారో వారు గొప్పవారు. నేను అధికుణ్ణి అని అనుకునే వాళ్ళు ఎవరు? వారు పరలోక రాజ్యానికి బహుశా చెందినవారు కాదు. నేను దాసుణ్ణి, అల్పుడను అనుకునేవాళ్ళే. ఈ బాణీనే పౌలు కూడా పాటించి నాకు అత్యధికంగా అనేక ప్రత్యక్షతలు కలిగాయి. కానీ కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మాట్లాడుతూ, అందరికంటే అకాలమందు పుట్టిన నాకు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ మాటలు మనసులో ఉంచుకున్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో నేను ఐఎమ్ లీస్ట్ అమాంగ్ దై సర్వెంట్స్, నీ దాసుల్లో అత్యల్పుణ్యం అనాలి. ఏదో పెదాలతో పదాలు చెప్పటానికి కాదు, మన వైఖరిలో అది కనపడాలి. ప్రార్థనలో చెప్పటం కాదు, ప్రభువా మేము దిక్కులేని వాడిని, దీనులు, దౌర్భాగ్యాలు, మన వైఖరిలో అది కనపడాలి. అది అలాంటి వాళ్ళు పరలోక రాజ్యములో ప్రముఖులు. పరలోక రాజ్యములో ప్రముఖులైన వాళ్ళు దేవుని సంఘములో కూడా అలాగే ఉంటారు. బ్రదర్ అండ్ మూమెంట్లో ఫౌండర్స్గా ఉన్నటువంటి కెల్లీ, డార్బీ, వీళ్ళు ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్ సభలో సభ్యులయ్యుండి కారుల్లో మందిరానికి వచ్చి కార్లు ఆపుకొని ఒకళ్ళకంటే ఒకళ్ళు ముందొద్దామని అనుకొని మందిరాన్ని శుభ్రం చేయడానికి పోటీలు పడేవాళ్ళు. బ్రదర్ ఈరోజు నేను ముందొద్దాం అనుకుంటే మీరు ముందొచ్చారు అనుకుంటూ శుభ్రం చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘంలో గొప్పవాళ్ళు ఎవరు? కుర్చీలు వేసేవాళ్ళ, వేసిన కుర్చీల మీద కూర్చునేవాళ్ళ?
చాపలు వేసేవాళ్ళ, చాపల మీద కూర్చునేవాళ్ళ? యేసుప్రభు అన్నాడు, భోజన పంక్తిని కూర్చుండువాడా, భోజన పంక్తిలో పరిచర్య చేయవాడా, ఎవరు గొప్పవాడు? లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆయన వేసిన ప్రశ్న. నేను మీకు పరిచారకుడనయ్యుంటిని. అంటే పరిచర్య అనేది పరిశుద్ధుడిగా బ్రతికే ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. అదే దీని యొక్క సారాంశం. పరిచారకుల యొక్క లక్షణాలు, పెద్దల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తర్వాతి వారాల్లో బైబిల్ స్టడీస్లో మనం చూస్తాం. తల వంచండి, ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కూడికను మనం ముగిస్తాం. ఆ తర్వాత సహోదరీలు వెళ్ళిపోతారు.